రెడ్డి విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్, షెల్ కంపెనీల వ్యవహారంపై ఈడీ ప్రశ్నలు కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తోంది ఈడీ బృందం. లిక్కర్ స్కామ్లో సూత్రధారి ఎవరు అనే దానిపై విచారణ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్పై సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్తో ఇంకా కీలకమైన వ్యక్తులు పేర్లు ఎవరెవరి తెర మీదకి వస్తాయి, ఎవరి పాత్ర ఎంత ఉంది అనే వివరాలు ఇంకా ఏమేమి బయటకు వస్తాయి అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. విచారణ తర్వాత విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ విజయసాయిరెడ్డిని విచారించడం, ఈడీ విచారించడం అనేది ఒక ఎత్తు. షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ సంబంధించి కానీ, లేదంటే మనీ తరలించడానికి సంబంధించి కానీ, హవాలాకి సంబంధించి, అలాగే ఎందుకని డైరెక్ట్గా క్యాష్ వసూలు చేశారు, ఆన్లైన్ పేమెంట్స్ ఎందుకు తీసుకోలేదు, వచ్చిన డబ్బును ఎటు నుంచి ఎటు తరలించారు, ఎలా ఇన్వెస్ట్ చేశారు, మనందరికీ తెలిసిందే. కొంత సినిమా ఇండస్ట్రీ కొంత తరలించారని, రియల్ ఎస్టేట్ కొంత తరలించారని, కొన్ని షెల్ కంపెనీస్ పెట్టారని ఎన్నో మనం వింటూనే వస్తున్నాం. సో వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ప్రశ్నల వర్షం అక్కడ కురుస్తోంది. మరోవైపు రెండు కీలకమైన అంశాలు. ఒకటి, విజయసాయిరెడ్డి విచారణకు వెళ్ళడానికి ముందు ఒక 3 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడాన్ని మనం చూసాం. కొంతమంది చుట్టూ ఉన్న వాళ్ళ గ్రూప్ వల్ల నష్టపోయినటువంటి వెనిజులా అధ్యక్షుడు ఇక్కడ మాకు కనిపిస్తున్నాడు. ఇలా అలాంటి ఒక ఎగ్జాంపుల్ని ఆయన తీసుకొని ఆ చుట్టూ ఉన్నటువంటి గుంపుతో జాగ్రత్త అన్నట్లుగా ఒక హెచ్చరిక జారీ చేయడం, ఇవన్నీ చూస్తే ఏదో పెద్ద జరగబోతుందని చాలామందికి చాలా అనుమానాలు వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఈ విచారణ అంతా కూడా ఈ మొత్తం లిక్కర్ స్కామ్ అంతా కూడా వైసీపీ అధినేత కనుసన్నల్లోనే జరిగింది. వైసీపీ క్రూషియల్ టాప్ మెంబర్స్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ మొదటి నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. టీడీపీ విమర్శలు చేస్తుంది, అధికారులు కూడా కొంతమంది దానికి తగ్గట్లుగా కొన్ని ఆధారాలను సేకరిస్తున్నారు అంటూ మనం ఎన్నోసార్లు వార్తలు విన్నాం. ఇప్పుడు విజయసాయిరెడ్డికి, జగన్కి సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు తెలుసు కాబట్టి, ఆయన గతంలో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేశారు వాళ్ళ ఫ్యామిలీకి, ఆయన పార్టీలోనూ ఆయన ఆర్థిక లావాదేవీల్లోనూ విజయసాయిరెడ్డి చాలా కీలకం కాబట్టి ఇక్కడి నుంచి కనెక్షన్స్ అటు వెళ్తాయని కొంతమంది అంచనాలు వేస్తున్నారు. ఇలా ఎన్నో అంచనాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదో పెద్దది జరగబోతుంది ఈ విచారణ తర్వాత. విజయసాయిరెడ్డి విచారణ చాలా కీలకం అని చెప్పేసి భావిస్తున్నారు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, 6 గంటలుగా విజయసాయిరెడ్డి విచారణ జరుగుతూనే ఉంది. సో ఆయన మీడియా సమావేశం కూడా పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సో విచారణకి సంబంధించి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయి? అసలు ఎలాంటి విచారణ జరుగుతుంది, ఏ విషయాల గురించి ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది, ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి అసలు? నందు, బేసిక్గా విజయసాయిరెడ్డి వ్యవహారంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుస్తున్నాయి. బేసిక్గా సాయిరెడ్డి ఈడీ ముందు వెళ్ళేటప్పుడు ఒక అరగంటలో ఈడీ ముందుకు వెళ్ళి హాజరయ్యి తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఈడీకి ఇచ్చేసి వచ్చేస్తే సరిపోద్ది అని ఊహించారు. బట్ ఇప్పటికీ 6 గంటల నుంచి సాయిరెడ్డిని సుదీర్ఘంగా ఈడీ విచారిస్తుంది. మనీ లాండరింగ్, షెల్ కంపెనీల వ్యవహారం మీద వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని దానికి సాయిరెడ్డి ఏం సమాధానాలు చెప్పబోతారు అనే దాని మీద పెద్ద ఎత్తున ఇవైతే జరుగుతుంటాయి. సో బేసిక్ గా ఇప్పటికే సాయిరెడ్డి ఒక కీలకమైన ఫైల్ని కూడా ఆయన తీసుకెళ్ళాడు తనతో పాటు. అంటే కొంత మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, దానికి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి, ఏమేమి చూపించాలి అనే అంశం మీద ఆయన ప్రిపేర్ అయ్యే వెళ్ళారు. అయితే ఇప్పుడు దాకా జరుగుతున్న సమాచారం లేదు, కొంతమందికి అందుతున్న సమాచారం హవాలా ద్వారా నగదు ఎక్కడికి తరలించారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ షెల్ కంపెనీలు నిర్వహించారు, మనీ లాండరింగ్ హవాలా ఏ విధంగా జరుగుతుంది, దానికి నగదును ఎక్కడ చేరవేశారు, ఏ దేశాల్లో పెట్టుబడి పెట్టారు, కిక్ బ్యాక్ రూపంలో వసూలు చేసిన ముడుపులు ఎవరికి ఇచ్చారు, ఎవరి దగ్గర ఎంత ఇచ్చారు, వాటిని ఏ విధంగా కొన్ని కంపెనీలు ఎలా మళ్లించారు, ఫైనాన్షియల్ రూటింగ్ ఎలా జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈడీ అంటేనే ఫైనాన్షియల్ సంబంధించిన వ్యవహారాలు చేస్తాయి. ఫైనాన్షియల్ రూటింగ్ ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఎక్కువగా చూస్తారు. లిక్కర్ స్కామ్ అసలు సూత్రధారి ఎవరు, ఈడీ అధికారుల ముందు అంటే వాళ్ళకున్న సమాచారం ఏంటి, ఇవన్నిటిని కూడా
కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు వరకు చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ లో అసలు సూత్రధారు ఎవరు, దీనికి బిగ్ బాస్ ఎవరు, దీనికి ట్విన్ పెన్ ఎవరు, దీనికి రూట్ మ్యాప్ చేసింది ఎవరు, తర్వాత ఏ విధంగా ఈ డబ్బులు వసూలు చేశారు, కిక్ బ్యాక్స్ రూపంలో వసూలు చేసిన డబ్బులు ఎలా తరలించారు, మీకున్న సమాచారం ఏంటి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అని అడిగే పద్ధతి ఒకటైతే, రెండవది ఈడీ కూడా తన దగ్గర ఉన్న సాక్ష్యాలు, వాళ్ళు సేకరించిన సాక్ష్యాల్ని విజయసాయి ముందు పెట్టే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా చూడాలి. కేవలం పాత్రదారులతో కలయాపన చేస్తున్నారా లేదు అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రం చాలా సీరియస్ గానే వ్యవహారం. అయితే ఇప్పుడు వరకు కూడా ఈ వ్యవహారం మీద కొంత ఇంకా వైసీపీ టెన్షన్ లో ఉందని ఉదయం నుంచి అనుకున్నాను కాదు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పాలనుకునేవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కొత్తగా అంటే ఇప్పుడు ఒక టెన్షన్ ఏంటంటే కొత్తగా ఎవరి పేర్లు రాబోతున్నాయి, ఎవరి పేర్లైనా దీంట్లోకి వచ్చే అవకాశం ఉందా, ఈ సాయి రెడ్డి చెప్పబోయే అంశాలలో కొన్ని పేర్లు కానీ తెర మీదకి వస్తే ఆ అంశాలు వచ్చే పేర్లు ఎవరెవరి ఏం జరగబోతుంది అనేది చూడాలి. అయితే ఇప్పుడు వరకు దాదాపు 6 గంటల పాటు, దాదాపుగా 1 గంట 6 గంట వచ్చేస్తారు అనుకున్న సాయి రెడ్డి దాదాపు 6 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. మరి ఈ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, ఫర్దర్ గా ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత అయితే మీడియా ముందు మాట్లాడతారు ఆయన, దాంట్లో ఏం ఆలోచన లేదు. బట్ ఏ పేర్లు చెప్పారు, ఏ అంశాలను ఆయన ముందుకు పెట్టారు, ఈ స్కామ్ కి సూత్రధారులు పాత్రధారులు ఎక్కడెక్కడ జరిగింది వీటన్నిటి కూడా. ఎందుకంటే ఈ కంపెనీలతో కూడా సాయి రెడ్డి ఇంట్లో 2 సార్లు జరిగిందని సిట్టు కూడా ఏపీలో సిట్టు పోలీసులు కోర్టుకు ముందు కూడా ఉంచింది. ఈయన అధీనంలోనే 2 సార్లు వీళ్ళు కలిశారు అని ఈ గూగుల్ మ్యాపింగ్ కూడా వాళ్ళు తీసి పెట్టారు. సో ఇవన్నీ అంశాలు ఉంటాయి కొంత. బట్ ఇప్పుడు దాకా ఇంకా కొనసాగడం కొంత వైసీపీలో కలవరపాటు గురి చేస్తుందని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం సాయి రెడ్డి అభిమానులు కూడా ఎందుకు ఇంతసేపు ఉంచారు, ఇంతసేపు మాట్లాడాల్సిన పని ఉంది, ఇంత అవసరం ఏముంది అంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే ఈడీ కేసుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈడీ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఏం చెప్తారంటే సాధారణంగా ఈడీకి లోపలికి వెళ్ళాగానే వెంటనే వచ్చి అధికారులు ఏదో కూర్చొని వెంటనే మాట్లాడేస్తారు, వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ అయిపోద్ది అనేది అలా జరగదు. సాధారణంగా అక్కడికి పోయిన తర్వాత కూర్చోమంటారు, కూర్చునే దాని తర్వాత 1 గంట సేపు మనల్ని వెయిట్ చేయిస్తారు, ఆ తర్వాత ఎవరో వస్తారు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, తర్వాత మళ్ళీ 1 అరగంట అట్లా ఉంటుంది. కానీ బయటికి మనకి లోపల ఏం జరుగుతుందో తెలియదుగా. వాళ్ళు ఏమనుకుంటాం మనం కూడా 6 గంటల పాటు ఆయన విచారిస్తున్నారు. 6 గంటల పాటు విచారించాల్సిన అంశం ఏముంటాయి, అంత సీరియస్ ఇష్యూ కూడా బహుశా ఉండకపోవచ్చు. బట్ ఏదైనా ఆయనతో అధికారులు మాట్లాడేది ఎంతసేపు ఉంటుంది, ఎంతవరకు టైం ఇస్తారు, ఎంత వరకు వ్యవహారం ఉంటుంది అనేది. ఎందుకంటే విజయవాడలో చుట్టూ కొంతమంది కూడా విచారిస్తున్నప్పుడు కూడా కొంత వెయిట్ చేయించే అలవాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అధికారులకు వచ్చినాగానే మనం మాట్లాడేసి పంపిస్తే ఆ సమస్యల మీద భయం పోతుంది. కాబట్టి వాళ్ళని కొద్దిగా సింగిల్ గా గురువులో కూర్చోబెడితే వాళ్ళు కొంత టెన్షన్ ఫీల్ అవుతారు, ఏంటి మనల్ని ఇంకా మాట్లాడలేదు చెప్పలేదు ఏంటి అనేది. సో ఆ దశలో కూడా కొంత సమయం వృధా అయి ఉంటుంది. ఈ 6 గంటల పాటు ఆయన్ని ప్రత్యేకంగా ఆయనే కూర్చోబెట్టి విచారిస్తున్నాను అనేది ఆయన ఉత్తమాటలు బేసిక్గా అటువంటిది కూడా జరగదు ఎక్కడ. ఏదో 1 గంట సేపు విచారిస్తారు తర్వాత. అయితే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో 6 గంటల పాటు ఆయన ఇంకా బయటకు రాలేదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా కీలకమైన అంశం. తాను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారు, ఏమి ఇచ్చారు అనే దాని మీద కూడా కొంత సీరియస్ ఇష్యూ అయితే ఉందండి. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద విజయసాయి రెడ్డి విచారణ చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. చాలా కీలకమైన వ్యక్తి, గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించడం, అందులోనూ వైఎస్ జగన్ కుటుంబానికి చాలా సన్నిహితుడు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయనకి పూర్తిగా వివరాలు తెలుసు. అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి చర్చలన్నిటి దగ్గర కూడా ఆయన ఉన్నారు అనేది ఆయనే ఒప్పుకున్నారు. మా ఇంట్లో చర్చ జరిగింది కానీ అందులో నాకే సంబంధం లేదు అని చాలా క్లియర్గా చెప్పారు ఆయన. కానీ ఐడియా అయితే ఖచ్చితంగా ఉండుంటుంది ఏం జరిగింది ఏంటనేది.